ఇదెక్కడి గొడవండి, సర్వేలన్నీ మళ్ళీ మోడీ మోడీ అంటున్నాయి. అసలే హైందవ ద్వేషం, దానికి 10 రెట్లు మోడీ ద్వేషం. మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు మోడీ అంటే మతి భ్రమించి పిచ్చివాగుడు వాగుతున్నారు. అది వాళ్ళ మీద చిరాకు కాకుండా జాలి కలిగేలా చేస్తుంది. ఏం మాట్లాడుతుందో చూడండి. భారతం ఇతిహాసం, రామాయణం కావ్యం. ఇతిహాసంలో ఒక ఘటన ఉంటుంది, కొన్ని చారిత్రక మనుషులు ఉంటారు. దాని తర్వాత దాని చుట్టూతా అనేక రకాలైన కల్పనలు, కావ్యాలు, కొత్త కథలు జాయిన్ అవుతూ ఉంటాయి. అది ఇతిహాసం అంటే దానికి వస్తే ఏదో వాస్తవికత, ఒక జరిగిన ఘటన ఆధారంగా ఉంటుంది. మొత్తానికి మహాభారతం పూర్తిగా కల్పితం కాదు, అందులో ఎంతో కొంత నిజం ఉంది అని చెప్తున్నావు, అంతేనాక? కావ్యంలో ఎక్కడో ఒక చిన్న వాక్యం ఉంటుంది, అది నిజమో కాదో కూడా తెలియదు, ఒక ఐడియా ఉంటుంది. దాన్ని కవి ఎంత మనోహరంగా అల్లగలిగితే, భావోద్వేగాలతో ఎంత చక్కటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఏమంటాం దాన్ని ఇప్పుడు, ఫిక్షన్. కావ్యం అనేది ఫిక్షన్ కాబట్టి కావ్యాన్ని ఎంత హృదయంగా రాయగలిగితే ఆ కవి యొక్క రచనా చాతుర్యాన్ని బట్టి దానికి ఆదరణ ఉంటుంది. ఏంటక్క, కావ్యాల వ్యాపారం మొదలెట్టేవా? కావ్యాలు రాస్తున్నావా? మన దేశంలో ఇతిహాసానికి, కావ్యానికి, పురాణానికి, చరిత్రకి మధ్య తేడా తెలియని వ్యక్తులు అధికారంలో ఉన్నారు. ఓహో, నీకు ఉన్న పిచ్చి ఇంకొకరికి లేదు, పాలించే వారికి లేదు అని ఏడుస్తున్నావు, అంతేనా? చదువురాని వాళ్ళని అందలం ఎక్కిస్తే దేశం మొత్తాన్ని చదువురాని వాళ్ళుగానే చేస్తాడు. అజ్ఞానుల్ని అందలం ఎక్కిస్తే ప్రపంచంలో అజ్ఞానమే జ్ఞానం కింద చలామణి అవుతుంది. మోడీకి చదువు రాదు అని అంటుంది. అంతేకాకుండా అక్కడ మోడీ పదవిలో ఉండడం వలన దేశం సర్వనాశనం అయిపోతుంది అంటుంది. అక్క, మన కాంగ్రెస్ పాలన 65 ఏళ్లలో లేని అభివృద్ధి 9 ఏళ్లలో వచ్చింది, అర్థమవుతుందా? అయినా మోడీని చదువు రానోడు అంటున్నావు. ఇందిరమ్మ 12th ఫెయిల్ తెలుసా? మన రాగులు భయ్య 10th ఫెయిల్ అనుకుంటా, ఒకసారి చెక్ చేసుకో. భారతదేశ చరిత్ర అంటే శాతవాహనులు, లేకపోతే మౌర్యులు, గుప్తులు, కాకతీయులు, విజయనగర రాజులు, చోళులు, వగైరా వగైరా రాష్ట్రకూటులు, వీళ్ళందరి కూటమి కాదు. అవునవును, భారతదేశ చరిత్ర అంటే వీళ్ళెవ్వరి చరిత్ర కాదు. ఔరంగజేబులు, బాబర్లు, అక్బర్లు, డచ్చోడు, పెంచోడు, బ్రిటిషోడు, వీళ్ళదే చరిత్ర. కానీ నువ్వు చెప్పినోళ్ళది చరిత్రే కాదు, వాళ్ళు పనికి మాలిన హిందువులు అన్నా. హిందువులని చరిత్రకారులుగా, చరిత్ర పురుషులుగా మనం ఎట్టా చెప్పగలం? తప్పు కదూ. భారతదేశ చరిత్ర అంటే ఏ ఏ కాలాలలో భారతదేశం యొక్క సామాన్య ప్రజానీకం యొక్క బ్రతుకులు ఎట్లాంటివి, ఏ ఏ కాలాలలో భారతదేశం ఉత్పత్తి రంగంలో కానీ, కళా సాంస్కృతిక రంగాల్లో కానీ, సృజనాత్మక రంగంలో కానీ ఏ కొత్త పుంతలు తొక్కింది, ఏ శిల్పం, ఏ నైపుణ్యం, ఏ వస్త్రం, ఏ సౌందర్యం, ఏ పెయింటింగ్, ఏ శిల్పకళ మన దేశంలో ప్రాచుర్యం పొందింది, ఏ ఆర్కిటెక్చర్, ఏ నిర్మాణ శైలి, ఏ గొప్పదనం, ఏ రాళ్లు, ఏ నదులు, ఏ పరివాహక ప్రాంతాలు, ఏ పరికరాలు, ఏ పంటలు, ఏమి ఉత్పాదన ఈ దేశంలో జరిగింది. ఆ జరగడానికి ఉండే కారణాలేంటి, జరగడం నుంచి ప్రజలు పొందిన ఆ ప్రయోజనం ఏంటి, అది నిజమైన ప్రజల చరిత్ర. మరి అది చెప్తుంటేనే చరిత్ర కాదు అంటున్నావు. దాన్ని చెప్పేటప్పుడు ఆయా కాలాల్ని ఆయా రాజుల పేర్లతో చెబుతారు. ఓహో, ఆయా కాలాలలో ఏమి జరిగిందో నీకు చెప్పాలి, కానీ ఆయా కాలాలలో ఇక్కడ పాలించిన రాజు పేరు చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు హిందూ రాజులు, అందుకని వాళ్ళ పేర్లు చెప్పకూడదు. అదేనా నీ కోరిక? ఎందుకంటే తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు, ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలి ఇప్పుడు అని చెప్పింది ఊరికే చెప్పలేదు. అబ్బబ్బా దేవక్క, నువ్వు ఈ మాట చెబుతుంటే మా దేవక్క ఎంత గొప్ప మాట చెప్పేసింది అని సంబరపడిపోయామక్క. కానీ ఈలోగా పక్కన ఎవరో చెప్తున్నారక్క, అది మా దేవక్క మాట కాదు, సీసీ గారి మాట తెచ్చేసి ఇక్కడ కాపీ కొట్టేసింది అని. అవునక్క, తాజ్మహల్ కట్టిన కూలీల గురించి మాట్లాడుతున్నావు, కానీ బృహదీశ్వర ఆలయం కట్టిన కూలీల గురించి ఎందుకు మాట్లాడవు? ఓహో, అది నువ్వు ద్వేషించే హిందువుల దేవాలయం కాబట్టి దాని గురించి మాట్లాడు. ఇది నీ ఆప్తుల శ్మశానం కాబట్టి దీని గురించి మాట్లాడతావు, అంతేనా? ఒక శాస్త్రీయమైన, ఒక గతితార్కిక దృక్పథంతో దీన్ని అర్థం చేసుకోవాలి. ఒక శాస్త్రీయమైన అంటే నాకు తెలుసక్క, కానీ గతి తార్కిక దృక్పథం అంటే ఏంటక్క? ఈ శాస్త్రీయమైన పద్ధతి అక్కర్లేదు, మాకేమీ అక్కర్లేదు, అసలు మాకు చరిత్రే అక్కర్లేదు అంటున్న ఆర్ఎస్ఎస్ యొక్క బిడ్డ అక్కడ అధికారంలో ఉంది. ఆర్ఎస్ఎస్ బిడ్డ
ఈ మాట అంటున్నది ఎవరు? ఒక కమ్యూనికృష్ట బిడ్డ. ప్రజల రక్తాన్ని పిండుకుని మింగడం తప్ప ఇంకొకటి తెలియని కంపు నికృష్ట బిడ్డ. చరిత్ర ఎందుకు అక్కర్లేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అంటే వాళ్ళు చరిత్రహీనులు కాబట్టి. ఈ మాట చెబుతున్నది ఎవరు? ఒక చరిత్రహీనురాలు. ఒక చరిత్రహీనురాలు వచ్చి ఎదుటి వారిని చరిత్రహీనులు అంటుంది. నిజానికి ఆ మోడీ ఎవడైతే ఉన్నాడో ఆయన ఒక చరిత్రను సృష్టిస్తున్నాడు. అది ఈవిడకు కంటగింపుగా ఉంది. ఏం చేస్తాం? పిచ్చెక్కినప్పుడు పిచ్చి మాటలు ఇలాగే ఉంటాయి. చరిత్రహీనులు అంటే ఏంటి? సమాజం పురోగమిస్తున్నప్పుడు ఈ పురోగమించే సమాజం యొక్క పురోగమనంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమాత్రం లేదు. 65 ఏళ్లలో జరిగిన పురోగతి కంటే 10 ఏళ్లలో జరిగిన పురోగతి 3 రెట్లు ఎక్కువ. అంటే ఈవిడ ఇప్పుడు ఎవరిని నిందిస్తుంది? నెహ్రూ ఫ్యామిలీనా? ఇది చాలా తప్పు కదా. ఆ కాంట్రిబ్యూషన్ సమాజాన్ని ముందుకు నడిపించడంలో గానీ, రాజకీయంగా ఈ దేశంలో కోట్లాది ప్రజల ఆకాంక్షలైన ఒక స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి నినాదాలు గానీ, లేకపోతే బానిస దేశం నుంచి స్వతంత్ర దేశంగా అవతరించాలనే ఆకాంక్ష గానీ, వేటిల్లో వాళ్ళకి ఏమాత్రం లేశమాత్రం వెంట్రుక వాసి కూడా వాళ్ళకి ఏమీ పాత్ర లేదు. నోరు తిరగని పదజాలంతో పెద్ద లిస్టే పెట్టావు. అవన్నీ కాదు కానీ వాటిల్లో ఒక్కడ దాని గురించి చర్చించుకుందాం. బానిసత్వం నుంచి స్వతంత్ర దేశంగా ఈ దేశాన్ని మార్చాలి అంటున్నావు. ఇది ఆల్రెడీ స్వతంత్ర దేశము అని అంగీకరించడానికి కూడా నీ మనసు ఒప్పట్లేదు. వాళ్ళు ప్రేక్షకులుగా అన్నా ఉన్నారు, వాళ్ళు విద్రోహులుగా అన్నా ఉన్నారు. పందికి పన్నీరు వాసన నచ్చుతుందా? నచ్చనే నచ్చదు. ఆర్ఎస్ఎస్ వారిని దేశద్రోహులు అంటుంది అంటే గనక ఆ మాట అన్న ఈ మహాతల్లి పెంట మీద పొర్లే పంది గంట నీచాతి నీచం. వాళ్ళు గుండెకి రక్త ప్రసరణ చేసే నాణ్యాలకి కొవ్వు ముద్ద అడ్డం పడ్డట్టుగా ఈ దేశ చరిత్రగతికి వాళ్ళు అడ్డం పడ్డారు. కాబట్టి వాళ్ళకి చరిత్ర వద్దు. రక్త నాణ్యాల నరాలేమో ఒక్కసారి చెక్ చేసుకో. చరిత్రలో ఎప్పుడైతే వాస్తవ చరిత్రలో వెళ్తామో ఇదిగో ఈ కొవ్వు ముద్దల్ని పేల్చేయాలి అని చెప్తారు ఎవరైనా. గుండె ఆరోగ్యం, మనిషి ఆరోగ్యం కోరుకునే వాళ్ళు. ఈ దేశపు రక్త నాళాలలో అటువంటి పుడుకుపోయిన కొవ్వు ముద్దలు చాలా వాటిని మోడీ తొలగించి వేశాడు, కరిగించి వేశాడు. ఇంకా నీలాంటి కొవ్వు ముద్దలు మిగిలి ఉన్నాయి, వాటిని కూడా కరిగిస్తాడు. కంగారు పడకు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే పూర్తి స్థాయి కుహన అబద్ధాల మీద కేంద్రీకరించబడిన కొన్ని అంశాలని గ్లోరిఫై చేసి ఈ గతం అంతా అద్భుతంగా ఉంది, వైభవపేతంగా ఉంది, ఈ గతం మీద నువ్వు ఒక ఆధిపత్య భావజాలాన్ని సృష్టించుకో, ఒక మిథ్యా గౌరవాన్ని నిర్మించుకో, ఈ మిథ్యా గౌరవంతో విశ్వగురువు అనే ఒక బూటకపు నినాదంతో ప్రపంచంలో బతుకు, అదే మన గౌరవం అని చెప్పడానికి పూనుకున్నారు. స్వాతంత్రాన్ని తెచ్చిన వీరుడు అని ఒక వెన్నెముక లేని వ్యక్తికి స్వాతంత్రం వచ్చిన వెంటనే దేశాన్ని అప్పగిస్తే దాన్ని పాలించే సత్తా లేక, దానిని నడిపే సత్తా లేక కమ్యూనిస్టుల కాళ్ళు పట్టుకొని వాళ్ళ చేతుల్లో పెట్టేశాడు విద్యా విధానాన్ని ఆ వెన్నెముక లేని ప్రధానమంత్రి. ఇప్పుడు విద్యా వ్యవస్థ నుంచి ఆ దిక్కుమాలిన కంపు నికృష్ట వాసనలను తుడిపేస్తుంటే పిచ్చెక్కిపోయి ఏం మాట్లాడుతున్నారో తెలియక సునకము ఓలే మొరుగుతున్నారు. ఇది జరగాలి అంటే ప్రపంచంలో అన్ని దేశాల మాదిరిగానే మన దేశం కూడా నానా తిప్పలు పడింది. మన దేశ ప్రజలు నానా కష్టాలు పడ్డారు. ఒక చక్రాన్ని కనిపెట్టడానికి, ఒక నిప్పురవని సృష్టించడానికి, ఒక మీనార్ని, ఒక తుప్పు పట్టని మీనార్ని నిర్మించడానికి ఈ దేశ శ్రామిక ప్రజల యొక్క టెక్నాలజీ ఎంత కష్టపడితే వచ్చింది. అద్గది అవే కదా అవసరమైనవి, వాటినే కదా తొక్కిపెట్టేసి మీ త్వరగల తెల్లతోలోళ్ళ చరిత్రనే చరిత్రగా చెప్పారు. ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, వాటిని బయటకు తెస్తుంటే మళ్ళా ఈ దొంగ మాటలు. గంగా మైదానం, గంగా పరివాహక ప్రాంతం చుట్టూ ఎన్ని మైన్స్, ఎన్ని ఇనుప కొలుములు నిర్మిస్తే అది జరిగింది అనేది చెప్పాలి అంటే ఈ దేశ సామాన్య ప్రజల గురించి మాట్లాడాలి. నువ్వు మరీ చెప్తావక్క, ప్రపంచంలో ఏది జరిగినా అలాగే జరుగుతుంది, ఏ దేశ చరిత్ర చూసినా అలాగే రాస్తారు. సామాన్య ప్రజల గురించి తెలుసుకోవాలి అంటే సమకాలీన వాంగ్మయం చదవాలి, అంతేగాని చరిత్ర పుస్తకాలలో ఉండదక్క. మావో జిడాంగ్ నిర్ణయాల వల్ల 1 కోటి మంది చైనీయులు చనిపోయారు అన్న విషయం చైనా ప్రింట్ చేసిన ఏ టెక్స్ట్ బుక్లోనూ ఏ చరిత్ర బుక్లోనూ ఉండదక్క. ఆ విషయం నీకు సమకాలీన వాంగ్మయంలోనే కనబడుతుంది.
దేవుడి గురించి, దైవదత్తమైన వాటి గురించి, వరాల గురించి, ధర్మాల గురించి మాట్లాడితే ఎవరు వినరు. ఎవరు వినకపోవడం ఏంటక్క, మేము వింటున్నాం కదా. అందుకని అది బయటికి రాకూడదు అంటే ఏం చేయాలి? ఈ మొత్తం భారతదేశంలో ఉండే మూలవాసులు, భారతదేశంలో ఉండే సామాన్య ప్రజలు, మూలవాసులు ఒక్కడే కాదు, ఈ సామాన్య ప్రజల కష్టాన్ని, వాళ్ళు చేసిన పరికరాలని, వాళ్ళ కృషిని, వాళ్ళ చరిత్రని మొత్తం తుడిపేసి భారతదేశంలో వీళ్ళు ఎవ్వరు లేరండి. భారతదేశంలో ఎవరున్నారు అంటే పాపగారు మూలవాసులు సామాన్య ప్రజలు అంటున్నారు. ఏండా పాపగారు, మూలవాసులు అంటే ఎవరండి? ఆ మూల కూర్చుంటారు వాళ్ళ? సామాన్య ప్రజలు అంటే ఎవరు? సామాన్య ప్రజలు అని కొంతమంది ఉన్నారు అంటే మరి కొంతమంది అసామాన్య ప్రజలు అని కూడా ఉంటారు. ఈ అసామాన్య ప్రజలు అంటే ఎవరండి? పలకడానికి బాగున్నాయి కదా అని పడికట్టు పదాలు నోటికి వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. భారతదేశంలో ఎవరున్నారు అంటే దేవతలు, భారతదేశంలో రాక్షసులు, భారతదేశంలో ఇంకెవరున్నారు? బ్రాహ్మణులు. దేవతలు, రాక్షసులు, బ్రాహ్మణులు వీళ్ళు మాత్రమే ఉన్నారు. ఇంక తప్పితే ఇంకెవరైనా ఉన్నారంటే ఆవులు ఉన్నాయి, ఇంకేం లేవు. ఇది కనుక చెప్తే భారతదేశ చరిత్ర మొత్తం ఈ నలుగురు మీద నడుస్తుంది. అడ్డగాడిదిలాగా బాడీ పెరిగిపోతే సరిపోదు, దున్నపోతులాగా, దున్నపోతు అనకూడదు కదా, గమిడి గేదిలాగా వయసు పెరిగిపోయినా లాభం లేదు. భాషా భావం రెండూ తెలియాలి. దేవతలు అంటే ఎవరు, రాక్షసులు అంటే ఎవరు అది తెలియాలి. దేవతలు ఎవరంటే, దేవతలు అనే దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పడం కంటే రాక్షసులు కానివారు దేవతలు. ఇప్పుడు రాక్షసులు ఎవరు అన్నది చెప్పాలి. తన మతానికి చెందని పరమతస్థులను ద్వేషించే ప్రతివాడు రాక్షసుడే. అంటే నువ్వు కూడా రాక్షసి అన్న మీనింగ్లోకే పెడతావు. నీది కూడా ఒక పక్కా మతము, నీ మతం పేరు కమ్యూనిజం, అంతే తేడా. ఇక దేవతలు ఎవరంటే మాలాంటి వాళ్లే. ఎందుకు అంటే గనక నీలా పక్కవాడి మీద పడి ఎడవం. ఈ నలుగురి మీద నడవాలి అంటే మనం ఇదిగో ఈ రెండింటిని పెట్టుకోవాలి. భారత రామాయణాలు ఒక జయగాథగా, ఒక చిన్న డిస్ప్యూట్, లాయర్ల భాషలో చెప్పాలంటే సివిల్ డిస్ప్యూట్, ప్రాపర్టీ తగాదా, అన్నదమ్ముల ఆస్తిలో తమ్ములకు కూడా వాటా రావాలా వద్దా, అది బేసిక్ ప్రశ్న భారతానికి సంబంధించి. ప్రపంచ చరిత్రలో ఈ ప్రశ్న అన్ని రాజ్యాల్లో తలెత్తింది. అన్ని రాజ్యాల్లో దీని గురించి అన్నదమ్ములు కొట్లాడుకున్నారు. ఆ వ్యవహారాలనే వాళ్ళు కథలుగాను, కావ్యాలుగాను, చరిత్రగాను చెప్పుకున్నారు. అసలు చరిత్ర అంటేనే బలహీనుడి మీద బలవంతుడి ఆధిపత్యంకి జరిగిన పోరాటం. ఏ దేశ చరిత్ర చూసినా అదే ఉంటుంది పాపగారు. మన దేశంలో కూడా ఆ కొట్లాడుకున్న దాంట్లో అనేక ట్విస్టులు, టర్న్లు ఇచ్చుకొని ఒక పెద్ద కథ కింద దాన్ని మలిచాం. 800 శ్లోకాలతో మొదలైంది, 1,25,000 శ్లోకాల దాకా దాన్ని దేకిచ్చాం. మహాభారతం 800 శ్లోకాలతో మొదలయ్యింది, దాన్ని 1,00,000 చిల్లర శ్లోకాలతో దేకించాం అంటున్నారు. ఓకే, 800 శ్లోకాలతో మొదలయ్యింది అన్న దానికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏమిటి? ఏ ఆధారం చూసి మీరు అట్టా మాట్లాడుతున్నారు? ఇది మన సృజనాత్మకత. ఎన్ని కథలు, పిట్ట కథలు అందులో ఉన్నాయో చూస్తే భారత రచన నిజంగా ఫ్యాసినేటింగ్. చదివిన వాళ్ళకి ఎవరికైనా అద్భుతంగా అనిపిస్తుంది. ఇంత శిల్పం, ఇంత కథన కుతూహలం, ఇన్ని రకాలైన వర్షన్స్, ట్విస్టులు మీకు ఇంకెక్కడ కనిపించడం. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎపిక్. ప్రపంచంలో అత్యున్నతమైన వాటిల్లో గాథల్లో, గాథా పురాణాల్లో చేర్చదగింది భారతం. మనందరం వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. రామాయణం ఒక అద్భుతమైన కావ్యం, ఒక మానవ ఎమోషన్స్ ని చెప్పిన కావ్యం. కానీ తిప్పలు ఎక్కడ వస్తుందంటే ఈ రెంటిని వాటిలాగే చూసి ఇది నా దేశ వారసత్వ సంపద. 75 సంవత్సరాలుగా మీరు గిల కొట్టుకుంటూ ఈ భారత రామాయణాలు కల్పితాలు, మా కమ్యూనిజము, లెనినిజము అవే మంచివి, అవే రైటు అనుకుంటూ గొంతు చించుకు అరుస్తున్నా సరే ఇంకా ఈ మహాభారతము, అందులోని అంతర్భాగమైన భగవద్గీత లక్షల ప్రతులు ప్రతిరోజు అమ్ముడుపోతున్నాయి. అది తలుచుకుంటేనే మీకు గుండె కోత, 24 గంటలు ఏడుపు. మీ ఎర్ర పుస్తకాలలోని రాతలు వినడానికి, అనడానికి చాలా బాగుంటాయి, కానీ జీవితంలో అవి చాలా ప్రమాదకరమైనవి. మావో జెడాంగ్ గారు 1000 గొంతుకలు వికసించని అని అన్నారు. ఓహో, మన మావో గారు సలహాలు అడుగుతున్నారు కదా అని బొచ్చెడు సలహాలు ఇచ్చారు నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు. అమ్మయ్యా, దొంగ గొంతుకులు దొరికాయని ఆ గొంతుకలన్నీ నులిపివేశారు. ఎందుకు? మీ మావో గారి ఒక నిర్ణయం వల్ల 1,00,00,000 మంది చైనీయులు శవాలైపోయారు. మరి నువ్వు చెప్పిన పుస్తకాలు, అదే రామాయణం, భారతం, వాటిని ఈ దేశ వారసత్వ సంపద అని ఎందుకు అనాలి? అవి వారసత్వ సంపదలు ఎందుకు అంటే గనక ఒక మనిషి ఎలా బతకాలి అన్నదానికి ఆదర్శం ఆ గ్రంథంలోనే దొరుకుతుంది. రాముడు ఆదర్శం, సీత ఆదర్శం, లక్ష్మణుడు ఆదర్శం, భరతుడు ఆదర్శం, ఆంజనేయుడు ఆదర్శం. ఆ కథలు చదివి ఆ పాత్రలు ఎట్లా ప్రవర్తించాయో అట్లా ప్రవర్తించే లక్షణాన్ని ఆ గ్రంథాలు మనకి అందజేశాయి. మరి మహాభారతం దగ్గరికి వస్తాము. ఒక్క మనిషి జీవితంలో
ఎటువంటి పరిస్థితులైతే ఏర్పడే అవకాశాలు ఉన్నాయో అటువంటి పరిస్థితులన్నీ మహాభారతంలో మీకు వివరించబడతాయి. ఆ గ్రంథాన్ని నువ్వు ఒక్కసారి పఠిస్తే గనక నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనే కెపాసిటీ నీకు వస్తుంది. మరి నువ్వు సంకలో పెట్టుకు తిరిగే బుక్ సంగతి ఏంటి? ఒకడు నీకు నచ్చకపోతే వాడిని వర్గశత్రువు అని పేరు చెప్పి చంపేయచ్చు, అంతే. నీ జోలికి ఎవడో రాడు. ఈ దిక్కుమాలిన ఎర్ర బుక్కుకు మా వారసత్వ సంపదగా చెప్పబడే పుస్తకాలకు అది తేడా. వీటన్నిటినీ చరిత్రగా అంటే ఒక వాస్తవంలో జరిగిన ఘటనగా చూపించడంలోనే అసలు తిప్పలంతా వస్తుంది. అదేంటి, ఇందాక నువ్వే చెప్పావు కదా భారతంలోది జరిగిందే ఎంతో కొంత నిజం ఉంది అని, మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడతావేంటి? నువ్వు ఏ నిమిషానైతే ఇతిహాసాల్ని పురాణాలని చరిత్రగా చెప్తావో చెబితే ఏమవుతుంది? ప్రపంచంలో అనేక దేశాల్లో బైబిల్నే చరిత్రగా చెబుతారు, కొన్ని దేశాల్లో ఖురాన్ని చరిత్రగా చెబుతారు. వారి మత గ్రంథాలే వాళ్ళకి చరిత్ర అయినప్పుడు ఇక్కడి మత గ్రంథం ఇక్కడ చరిత్ర అవ్వచ్చు కదా. లేకపోతే మార్క్సిజాన్ని ఇక్కడ చరిత్రగా చెప్పమంటావా? భారతదేశంలో 10,000 సంవత్సరాల నుంచి ఎన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో 10,000 సంవత్సరాల నుంచి ప్రజలు నిర్మించుకున్న నాగరికత, సంస్కృతి, శిల్పం, నిర్మాణం, పరిపాలనా వ్యవస్థలు, శాసనాలు, న్యాయాలు, మానవ సంబంధాలకి సంబంధించిన మొత్తం ఒక పరిణామ క్రమాన్ని నువ్వు తుడిచి అవతల పడేస్తున్నావు అని అర్థం. నువ్వంటే నాకు అందుకే ఇష్టం. ఏం చెప్పావు? ఇక్కడి ప్రజలు ఇక్కడి నాగరికతని 10,000 సంవత్సరాల నుంచి నిర్మించుకున్నారన్నావు. ఈ మాట మీద ఉండే చెప్పాలంటే భారతదేశపు గడ్డ మీద, ఈ జంబూ ద్వీపం మీద, ఈ ఉపఖండం మీద మనిషి యొక్క అడుగుజాడల్ని తుడిచేయడానికి ప్రయత్నిస్తున్నావు. మనిషి యొక్క అడుగుజాడల్ని కాదు, చరిత్రలో మన అడుగుజాడల్ని తుడిచేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ ఎవరు అన్నదే నిర్ధారిద్దాం. చరకుణ్ణి పనికి రాకుండా చేసి మన భారతదేశ ఖగోళ శాస్త్రాన్ని జ్యోతిష శాస్త్రంగా మార్చినప్పుడు సంకుచితమైన ఆధిపత్య పురోహిత వర్గాలు ఏమనుకున్నాయంటే ఖగోళ శాస్త్రాన్ని తుడిచేసాం భారతదేశంలో అనుకున్నారు. దొంగ అన్నట్టుంది. చరకుణ్ణి సుశ్రుతుణ్ణి తుడిచేశారా? ఎవరు తుడిచేశారు? మేమా లేక కాంగ్రెస్ వారి అండతో టెక్స్ట్ బుక్కులు రాసుకున్న మీ కమ్యూనిస్టు వాళ్ళ? ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించు. వైద్య శాస్త్రంలో ఆవిష్కరణలన్నీ మీ తెల్లతోలు వాళ్లకు ఆపాదించి చరకుడి పేరు, సుశ్రుతుడి పేరు ఏ పుస్తకంలోనూ రాయకుండా చెరిపేసింది ఎవరు? మీరు చేసిన నష్టపు పని మాకు అంటగడుతున్నారా? బాగుంది. రసాయన శాస్త్రాన్ని పరశువేది వెతకడం కోసం వెర్రి గొంతుగా ఇచ్చి పంపించినప్పుడు మనం రసాయన శాస్త్రాన్ని తుడిచివేసాం అనుకున్నారు, రసశాస్త్రంగా మార్చి పారేసాం అనుకున్నారు. జీరో కనిపెట్టిన దేశంలో, పై విలువని కనిపెట్టిన దేశంలో గణిత శాస్త్రాన్ని మొత్తాన్ని గవ్వల లెక్కలకి మార్చిన తర్వాత రామానుజన్ పుట్టకుండా ఆపలేకపోయాం. తెల్లతోలోడి పాలన పక్కన పెట్టు. స్వాతంత్రం వచ్చిన తర్వాత టెక్స్ట్ బుక్కులన్నీ రాయించుకుంది కాంగ్రెస్, రాసింది కమ్యూనిస్టులు. నా చదువు అంతా అయిపోయి జీవితం సగం సంకనాగిపోయిన తర్వాత మోడీ వచ్చిన తర్వాత మాత్రమే కణాదుడు అన్న పేరు నా జీవితంలో మొట్టమొదటిసారి విన్నాను. కణాదుడి పేరును నాకు పరిచయం చేసిన మోడీ ఆ కణాదుడి పేరును తుడిచేయడానికి ప్రయత్నించాడు అంటున్నావు. అర్థమవుతుందా ఎవరు ఆ పని చేశారో? కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇవి తుడిచేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. నువ్వున్న 10 ఏళ్ల కాలం చరిత్రలో ఎంత లెక్క వస్తుంది? చాలా. అవును, 65 ఏళ్ల పాటు ఆ కమ్యూనిస్టులు, మీ కాంగ్రెస్లు, మీ ఇద్దరూ కలిసి ఆ చరిత్రను ఇష్టం వచ్చినట్టు వక్రీకరించేసి వాళ్లే ఈ దేశపు చరిత్ర అని రాసుకున్నారు. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత అదంతా సవరించబడుతుంది. యు డోంట్ వర్రీ. ఇక ముందు భారతీయ విద్యార్థులు కల్పిత కథలను చరిత్రలుగా చదివే భయం లేదు. రామాయణం, భారతం, ఆర్యులు భారతదేశానికి రాకముందు భారతదేశ మూలవాసులకి అసలు చరిత్రే లేదు భారతదేశానికి అనుకున్న దగ్గరే కదా హరప్పా, మొహంజాదారో, కాళీబగన్లు బయటకు వచ్చాయి. ఒక్క 8 సెకండ్లలో రామాయణం, భారతం, ఆర్యులు, మూలవాసులు, కాళీబంగన్, అమ్మా ఎన్ని విషయాలు ప్రస్తావించేసావే. ఏంటంటే భారతదేశానికి చరిత్ర లేదనుకునే టైంలో కాళీబంగన్ బయటపడిందా? చూడు, ఇక్కడ ఈ ఫోటో నీదే అనుకుంటాను. ఆ వాటర్ ట్యాంక్ మీదకి ఎక్కినంత మాత్రాన గాడిదేమీ మేదేవి అయిపోదు, గాడిదే అక్కడ కూడా. సింధు లోయ, కాళీబంగన్ అన్నో చూడు, వాళ్లే ఈ దేశానికి మూలవాసులు. వాళ్ళు ఇంకా ఈ దేశంలో మనతో పాటే తిరుగుతున్నారు. కోంటోళ్ళు, బేపనోళ్ళు, ఛత్రీలు అన్ను వంట చూడు, వాళ్ళందరూ కూడా ఆ మూలవాసుల్లోని భాగమే.
ఆర్యులు అనేవాళ్ళు బయట నుంచి వచ్చారా? బొంగేం కాదు, బయట నుంచి ఎవడో రాలేదు. ఎవడైతే కాళీబంగంలో నివసించాడో వాళ్ళే ఆర్యులు. దీన్ని ఆల్రెడీ ఈ ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది, ఒక్క భారతదేశపు నీలాంటి సూడో మేధావులు తప్ప. చేత వీళ్ళని చూసి నవ్వాలనిపిస్తుంది ఒక్కోసారి. వెర్రి విధవాయిల్లారా, మీరు తుడి చేసినంత మాత్రాన ప్రజల చరిత్ర చెరిగిపోదు. అవును, 65 ఏళ్ళగా మీ ఎర్రి వెధవాయిలు, మీ కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టు వాళ్ళు ఆ వెర్రి వెధవాయిలు తుడి చేసినంత మాత్రాన చరిత్ర తుడుచుకుపోదు. ఇప్పుడు బయటకు వస్తుంది. కుతుబ్ మినార్ను కట్టించింది కుతుబుద్దీన్ ఐజాక్ కాదు అని ఎన్సీఆర్టీయే చెప్పింది, చచ్చినట్టు చెప్పింది. అలాంటివి చాలా బయటకు వస్తాయమ్మా. ఈ దేశం యొక్క ఉన్నతికి కొనసాగాల్సిన బుర్రలన్నిటినీ మీరు చెత్తా చెదారంతో నింపుతున్నారు. ఆల్రెడీ మీరు ఎంతో కాలంగా ఈ దేశంలోని బుర్రలలోకి చెత్తా చెదారం నింపుతూ వచ్చారు. ఈ దేశం మీద ద్వేషాన్ని నింపుతూ వచ్చారు. ఈ రోజున ఈ దేశంలో కనీసం 20% ప్రజలు ఈ దేశాన్ని ద్వేషిస్తున్నారు. ఎప్పటికిప్పుడు చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ యుద్ధం వస్తే గనక ఈ దేశానికి నష్టం కలిగేలాగా ఇక్కడి విషయాలను చైనాకు పాకిస్తాన్కు చేరవేసే జనాభా ఈ దేశంలో కనీసం 20% మంది ఉన్నారు. వాళ్ళు ఎట్లా పుట్టారు అంటే గనక ఇదిగో టెక్స్ట్ బుక్కుల్లో మీరు సృష్టించిన విషం వల్ల, టెక్స్ట్ బుక్ల ద్వారా ప్రజల మెదళ్ళలోకి మీరు నింపిన విషం వలన. విశ్వగురువులు ఊరికినే అవరు. విశ్వగురువులు ఉపన్యాసాలు చెప్తే అవరు. విశ్వగురువులు ప్రశ్నిస్తే అవుతారు. విశ్వగురువులు పరిశోధిస్తే అవుతారు. విశ్వగురువులు అనంతమైన జ్ఞానాన్ని దోషుల్లో పట్టుకుంటే అవుతారు. విశ్వగురువులు చరిత్రని తవ్వి తీసి వాస్తవాల్ని బయటికి తెస్తే అవుతారు. చాలా చెప్పేసావు కానీ అసలేమీ చెప్పట్లేదు. విశ్వగురువు అనేవాడు ఆ దేశానికి గురువులా ఉండాలి. ఆ దేశానికి ఏమి కావాలో దిశానిర్దేశం చేసేవాళ్ళ ఉండాలి. దేశానికి ఏం కావాలో వాటిని సమకూర్చే శక్తి ఉన్నవాడే ఉండాలి. అత్తారింటికి వచ్చినట్టు పడవల్లోనూ, బోటుల్లోనూ, ఫ్లైట్స్లోనూ, కారుల్లోనూ ఈ దేశంలోకి వచ్చి టెర్రరిస్టులు విధ్వంసాలు సృష్టిస్తుంటే ఇక్కడి మనుషుడు అమెరికా వెళ్ళి అక్కడ దండం పెట్టి మీరు కాపాడాలని అడిగేవారు. ఆ కథలు ఏమైపోయినాయి? 200 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న రామజన్మభూమి ఇష్యూని పరిష్కరించింది ఎవరు? జీవితంలో కూడా చూడలేము అనుకున్నటువంటి కాశ్మీర్ ఇష్యూని సెటిల్ చేసింది ఎవరు? దేశంలో దూరి భయంకరమైన విధ్వంసాలు సృష్టించి పారిపోయి విదేశాలలో రాయల్గా బతుకుతున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు లెగిచిపోతున్నారంటే ఎవరు దాని వెనకాల ఉండి ఉండొచ్చు? ఆఖరికి 40 ఏళ్ల క్రితం బాంబే బ్లాస్టులకు సంబంధించిన వాళ్ళు కూడా చంపబడ్డారు అని తెలుస్తుంది అంటే ఎవరు దానికి మూలం? దేశాన్ని కన్నతల్లి పసిబిడ్డను కాపాడినట్టు కాపాడుతున్నవాడు కాబట్టే విశ్వగురు అయ్యాడు. ఇంగ్లీషు వనితలతో సిగరెట్లు కాలుస్తూ మందు తాగుతూ పొర్లే ప్రధానమంత్రి కాదు సుమా. నేను సూర్యోదయానికి వీపు తిప్పి సూర్యాస్తమయం అనుకుంటానంటే అది నీ కర్మ అవుతుంది. నిజమేనంటావా అక్క? నువ్వు పరిపాలకులుగా మీలాంటి మందబుద్ధులు, విపరీత బుద్ధులు, చరిత్ర చక్రాన్ని వెనక్కి తిప్పుదాం అనుకునే విపరీత బుద్ధులు, చరిత్రను తలకిందులుగా చూపిద్దాం, ధర్మం కోణం నుంచి చూపిద్దాం, మతమే ప్రపంచ చరిత్ర కింద చూపిద్దాం అనుకునే పనికిమాల ఛాందస్సులు పరిపాలనలో ఉన్నప్పుడు ఏంటక్క నువ్వు కళ్ళు మూసుకున్నావు అని మేము అందరం కూడా కళ్ళు మూసుకున్నాం అనుకుంటున్నావా? దేశంలో బొచ్చుడు మిషనరీ స్కూల్స్ ఉన్నాయి, బొచ్చుడు ఖురాన్ స్కూళ్ళు ఉన్నాయి. ఆ విద్య అంతా మత విద్య అక్క. నిత్యం భగవద్గీతను ద్వేషిస్తూ ఉండే నువ్వు ఎప్పుడూ భగవద్గీత చదివి ఉండవు. భగవద్గీతలో ఎక్కడా కూడా రిలీజియన్ గురించి ఉండదు. ఒక రిలీజియస్ బుక్లో ఉంది కాబట్టి దాన్ని చదివితే ఆ రిలీజియస్ బుక్కు పేరు వస్తుంది అన్న భయంతో నీలాంటి సూడోలు భగవద్గీత ఈజ్ ఏ రిలీజియస్ బుక్ అని అంటూ ఉంటారు. భగవద్గీత అనేది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్. క్షమించాలి మిత్రులారా, ఆ వీడియోలో ఈ అక్క చాలా మురిగింది. అవన్నీ చూపించడానికి కూడా నాకు మనసు పట్టలేదు కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నాను. అన్ని సర్వేలు మళ్ళీ మోడీ మోడీ అనేటప్పటికి అది వింటూ ఉంటే పిచ్చెక్కిపోయి ఏం మాట్లాడుతుందో తెలియకుండా ఈ ప్రేలాపనలు అమ్మగారి దగ్గర నుంచి వస్తున్నాయి. తప్పదు, ఇంకొన్నాళ్ళు మీరు ఈ ప్రభుత్వాలను ఇలాగే చూడవలసి ఉంటుంది. గుప్తుల కాలము స్వర్ణయుగము అన్న నోళ్లే మోడీ కాలము స్వర్ణయుగము అని చరిత్రలో చెప్పుకునే రోజులు వస్తాయి. మిత్రులారా, మీ దగ్గర సెలవు తీసుకోవడానికి ముందు చిన్న రిక్వెస్ట్ ఏమిటి అంటే, మన వీడియోల వ్యూవర్షిప్ కొద్దిగా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, అట్లాగే కామెంట్ కూడా పెట్టండి. దానివలన సర్క్యులేషన్ పెరిగే అవకాశం ఉంది. అలాగే మన వీడియోలను మీ అన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ
ఫేస్బుక్లోనూ షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.